ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక సంస్కరణలు తేవడం జరిగిందన్నారు. 12 భాషల్లో ప్రావీణ్యం సంపాదించి మాట్లాడగలిగి బహుభాషా కోవిదుడిగా కీర్తి గడించడం జరిగిందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వంగర గ్రామంలో పుట్టిన బిడ్డగా భారతదేశానికి ప్రధానమంత్రిగా 5 సంవత్సరాల పాటు సేవలందించిన మహనీయుడిగా చరిత్రలో నిలిచిపోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కొమిరెడ్డి తిరుపతి, జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మరి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఆ పివి నరసింహారావు అంటేనే మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా చేసిండు. తర్వాత బీజేపీ చేసింది, అప్పుడు ఏం చేయలేదు. మళ్ళీ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఎన్ఓసి ప్రకారం అన్ని టెండర్లు ఏర్పాటు చేసి అప్పుడు ప్రాణహితల ప్రాజెక్టు ఓపెనింగ్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఆ పనులు పివి నరసింహారావు చేసిన ఈ గుర్తు ప్రతి ఒక్కరికి గుర్తుండేటట్టుగా చేసిన సేవలు నిజంగా మరవలేని రైతులలా ఉత్సాహంగా ఉన్నారంటే ఇవాళ పివి నరసింహారావు చేసి చెప్పుకోక తప్పది. అటువంటి పనులు చేసిన ఘనత మన పివి నరసింహారావు. కాబట్టి ఆయన వేడుకలు చాలా ఘనంగా చేయడం జరిగింది. జై పివి నరసింహారావు గారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా లోపల వంగర గ్రామం లోపల పుట్టినటువంటి బిడ్డ, ఒక సాధారణ కుటుంబం లోపల పుట్టినటువంటి బిడ్డ, దేశాన్ని ఏలినటువంటి మహనీయునిగా చెప్పుకోవచ్చు. పివి నరసింహారావు గారు తెచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక సంస్కరణల మూలంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా చేస్తే యావత్ భారతదేశం గర్వించదగ్గటువంటి విషయంగా ఆయన పరిపాలన చేయడం జరిగింది. ఆ మహనీయునికి ఈరోజు మనం అందరం కూడా ఆయన జయంతి కార్యక్రమం లోపల పాల్గొనడం నిజంగా కూడా చాలా సంతోషకరం. ఆయన నడిపినటువంటి బాట, ఆయన యొక్క ఆశయాలను ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొనసాగిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.